చింతకాయలు కేజీ 40 రూపాయలు. చింతకాయలు తీసుకుంటున్నా నేను. ఇది రైతు బజార్, కేజీ రైతు బజారు జయంతి దగ్గరలో. బాగున్నాయండి చింతకాయలు, రెడీ అయిపోయినాయి మనకి. కవర్ లేదు నా దగ్గర. అండి నమస్తే, నేను భోగాజమండి అండి. ఈరోజు నేను చింతకాయలు తొక్కు తీసుకుందాం అనుకుంటున్నానండి. చింతకాయని మనం ఎట్లా క్లీన్ చేసుకోవాలంటే ఇది ఇట్లా తీసుకుని ఇట్లా ముక్కలు చేసుకోవాలండి. ఇది పీస్ ఉంటుంది కదా, తీసేసుకోవచ్చు. అంటే ఉంటే తర్వాత మనం వేసుకున్నప్పుడైనా వస్తుంది అనుకోండి. ఇట్లా తాజాగా ఉండేయండి కాయలు, భలే తాజాగా చూసారా, ఆకుతో సహా ఉండయి. మన ఏంటో రైతు బజార్ దగ్గర అండి, కేజీ 40 రూపీస్. అయితే మనం ఇప్పుడు తొక్కు పెట్టుకుంటేనే కదండి ఎప్పటికైనా ఉండేది. అవసరానికి అంటే ఎక్కడొస్తుంది, ప్రెగ్నెన్సీ పిల్లలుండా ఎవరుండా చేసుకుంటానికి బాగుంటుంది కదా, తినాలనిపిస్తుంది కదా వాళ్ళకి. మనకు కూడా నోరు బాగున్నప్పుడు చేసుకోవచ్చు. ఇది ఎంత పాతకపోతే ఒక కాయలో పురుగు ఎండిపోయి కానీ పాడైపోయి కానీ కూడా ఉంటాయండి. మీరు ఎరుగు తీసుకోకపోతే తెలీదు. అట్లా వేసుకుంటాం బాగుంది కదా. తెచ్చుకోగానే ఇట్లా చేసేసుకుని దంచేసుకోండి. నిల్వ పెట్టి ఇట్లా చేసి నిల్వ పెట్టారనుకోండి కొంచెం నీరంతా పోద్ది. అట్లా చేసుకుని శుభ్రం చేసుకోవాలండి. ఇవ్వండి ఇట్లా వేసుకొని అంతేనండి. దీంట్లో పసుపు వేయాలి. వేయాలండి. తిన్నారు చింతకాయలు. అయితే ఈ గ్లాస్తో రెండు గ్లాసులు ఉప్పు తీసుకుంటాను నేను. ఊరికే నలిగిపోద్దండి, ఊరికే పెద్ద కష్టమేం కాదు అసలు. ఊరికే నలిగిపోతుంది. చిన్న రోజులు ఉండగా దంచి పెట్టేసుకోవచ్చు. చూసారా, ఊరికే నలిగిపోతే చేసుకుంది రాదండి. ఓపిక అంటారు, ఓపిక కాదు శ్రద్ధ అంటా నేను. ఓపికలో శ్రద్ధ ఉంటే మనం చేసుకోవాలని ఇదే ఉంటే తప్పకుండా తీసుకుంటామండి. ఇప్పుడు మనకి 40 రూపాయలు కేజీ వస్తుందండి. అప్పుడు ఎక్కడ మనం తినాలనిపిస్తాము, పిల్లకి కావాలనుకుంటాము. మనం కూడా తినాలనిపించినప్పుడు అప్పుడు ఎక్కడి నుంచి వస్తుందండి. మన జాడీలో ఉందనుకో గబుక్కుని తీసేసుకుని 4 మిరపకాయలు వేయించుకుని కొంచెం ధనియాలు వేసుకుని 2 మిరపకాయలు వేసుకుని చెల్లిపాయలు వేసుకుని చేసుకున్నారంటే ఎంత బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చే సంవత్సరానికంతా ముందులాగా ఉంటుందంట చింతపండు. ఇప్పుడు కొంచెం ఇదిగా ఉందా, అప్పటికి మట్టికి వచ్చే సంవత్సరానికి మట్టికి. అందుకే నా దగ్గర 2 సంవత్సరాలు దాటి అప్పుడు కూడా ఉంటాయండి. చక్కగా ఎవరైనా మనకు తెలిసిన ఫ్రెండ్స్ పిల్లలు, తెలిసిన పిల్లలు ప్రెగ్నెన్సీ అయిందనుకో అలా తినాలనిపిస్తుంది. కొంచెం అట్లాగే తింటారు కొంతమంది. కొంతమంది పచ్చడి చేసుకుని అన్నంలో తింటారు కదా, అటువంటి కూడా ఇవ్వచ్చు మనం. అంతే నాకు ఇంట్రెస్ట్. అట్లా ఇచ్చినా మంచిదే కదా అని నేను చేస్తానండి. పచ్చళ్ళన్నీ పడతాను. ఇదో రైతు బజార్ వెళ్ళాను నిన్న. మన జయంతి దగ్గర రైతు బజార్ అండి. అక్కడ కనిపించింది, చూసా, ఇరిసి తయారైపోయింది మనకి. మరి లేకపోతే ఏమీ బాగోవు కదా నిల్వ పచ్చడికి. పులిహోర ముగ్గేసినాయి అనమాట. ఇవి పులిహోరని చూడంగానే కొంచెం గింజ కూడా ఏంటంటే గింజ కూడానండి. అసలు మనలాంటి వాళ్ళకి, పెద్దోళ్ళకి, 4 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇది ఆకుండా ఉంచామనుకోండి తర్వాత గింజలు కూడా మంచిగా అయిపోతాయండి. గింజలు కూడా తినేసేయచ్చు మామూలుగా. అయితే నేను గింజలతోనే చేసేస్తానండి, పెద్దవాళ్ళం కదా. అయితే పాత పచ్చడి చేస్తాను నేను. ఎప్పుడన్నా గ్యాస్ ఉంటుందని పాత పచ్చడి చేస్తానండి. అంతేనండి, చేసుకుంటంలోనే ఉంటుందండి జీవితం. చేసుకుంటంలోనే ఉంటుంది. మనం చేసుకుంటే ఎక్కడి నుంచే అప్పుడు కావాలంటే ఏది రాదండి. ఇదిగోండి చూసారా, ఇట్లా దంచుకోవాలి. పసుపు వేసాను, ఉప్పు వేసాను, దంచుకోవాలండి. దంచి పెట్టేసుకున్నాం. ఎంతండి
ఇవన్నీ కలిపి 10 నిమిషాల్లో పావు గంటలో దంచేసుకోవచ్చు మనం. రోకలు ఉంటే లేకపోతే చిన్న రోట్లైనా వేసుకోవచ్చు అండి, ఏం కాదు. మిక్సీలో మట్టుకే వేసుకోకూడదు. ఇదిగోండి దంచుకున్నట్టు అయిపోయింది. ఇదంతా మళ్ళీ ఇంకొకసారి వేసుకున్నాండి. ఇదంతా దీంట్లో వేసుకుని అంతా దంచామనుకోండి, ఊరికే నలుగుద్దండి, ఊరికే నలుగుద్ది. కేజీ 40 రూపాయలకి ఇచ్చాడండి. నేను బేరం చేయలేదు పాపం. చెట్లు కోస్తారు చేస్తారు, ఏంటి బేరం చేసేదని 100 రూపాయలకి 2 కేజీలన్నర ఇచ్చింది. ఆ పని తెచ్చేసుకున్నా. పాపం పండించే వాళ్ళకి అంతేదండి. దీంతో శ్రమ లేదనుకోండి. కాయలు పండించేటప్పుడు అయ్యా వచ్చాము, వాళ్ళకి ఏమీ ఎక్కర్లేదు, మందులే ఎక్కర్లేదు, ఏమీ ఎక్కర్లేదు, వచ్చేస్తాయి. కానీ మంచిదేనండి. దీనికి ఏమి ఎరువులు గిరువులు మందులు ఏమి ఉండవు. చింతకాయకి చాలా మంచిది. కాబట్టి మీరు 6 నెలల్లో ఆగిన కానించి చేసుకుంటే వేడి కానీ గ్యాస్ కానీ అట్లాంటివి ఉండవండి. గ్యాస్ ఉండదు. అప్పుడు పసుపు ఉప్పు వేసి దంచి పెట్టేసుకోవచ్చు. తినేవాళ్ళకి ఇప్పుడైనానండి గింజలు తీసేసుకుని చిల్లుల్లిపాయలు, మినపప్పు, మినపప్పు, పచ్చెనగపప్పు కొంచెం వేయించుకుని, మిరపకాయలు వేయించుకుని, ధనియాలు వేయించుకుని కూడా వేసుకుని ఇంకా వేసి తాలింపు వేసుకోవచ్చండి. అది కూడా బాగుంటుంది. కానీ నాకు కొంచెం గ్యాస్ ప్రాబ్లం. నేనైతే చేయను పక్కనే. పచ్చి చింతకాయలు అస్సలు వాడను. పచ్చి చింతపండు కానీ పచ్చి చింతకాయ కానీ వాడండి. ఊరికి వెళ్ళిపోద్దండి అసలు. మీకు చూడండి, ట్రై చేయండి. చిన్న నోరులో కూడా మీకు దంచేసుకోవచ్చు. కొద్దిగా అయితే దంచి పెట్టేసుకోవచ్చు. దాడిలో పెట్టుకున్నారు అనుకోండి. ఇది మట్టుకి స్టీల్ దాంట్లో కానీ జగసిదేవుల దాంట్లో కానీ అసలు పొరపాటున పెట్టకూడదండి. ప్లాస్టిక్ దాంట్లో కానీ అసలు జాడీల్లోనే పెట్టుకోండి. జాడీల్లోనే పెట్టుకోవాలండి. ఇది గాజు సీసా కానీ పెట్టుకోవాలి అంతే. ఈ రెండిట్లో తప్ప దేంట్లోనే పెట్టవద్దు. ఇంతేనండి. మళ్ళీ నేను చేసాను జాడీలో పెట్టాను అనుకోండి, మళ్ళీ ఎప్పుడో సంవత్సరానికో తెస్తా బయటికి అంతే. ఇది మన దగ్గర ఉంటే ఎప్పటికీ బాగుంటుంది కదా పచ్చడా. కావాలంటే నేను నోటి బాగున్న వాళ్ళకి పెట్టచ్చు. మనం బాగోలేదనుకుంటే ఇదిగో ఊరిపోతాయి, మెత్తగా అయిపోద్ది ఇది. అప్పుడు దీంతో కూడా పచ్చడి చేసేసుకున్నాం అనుకోండి. దీంతో పాటే పెద్దవాళ్ళని చింతకాయలో జిగురు ఉంటుంది కదండి, దంచేటప్పుడే నోరెడుతుందా మీకు చూసేవాళ్ళకే కదా. ఇది పెద్ద స్టోరీ కూడా ఉందండి. రాజుకోడికి లాలాజలం రాపోతుంటే ఎదురుగుండా తెచ్చుకుని ఉసిరికాయలు ఇవి తెచ్చుకుని ఎదుటోళ్ళు తింటుంటే అతనికి నోరు ఉంటుందంట అని చెబుతారు కదా. అత మనం చేసుకుంది ఏం లేదండి, ఓపిక అంటారు. ఓపిక కాదు, శ్రద్ధ అంటా నేను అంతే. పెట్టుకుంటే ఉంటుంది. ఎంత 100 రూపాయలండి. ఇది మొత్తం 100 రూపాయలు. 10 రూపాయలు సాల్ట్ అనుకోండి. దీనికి పెట్టింది 100 రూపాయలు సాల్ట్, 100 రూపాయలు కాయలు అంతే. సార్లు చేసుకోవచ్చండి. ఇది 3 సార్లు చేసుకోవచ్చు. అంతేనండి. నేను ఇంకా జాడీలో పెట్టేసుకుంటాను. శుభ్రంగా పైకి వెళ్ళాక జాడీలో పెట్టేసుకుంటాను. కిందకి వచ్చి కొట్టుకుంటున్నానండి. నా దగ్గర రోళ్ళు, రాకళ్ళు, తిరగళ్ళు అన్నీ నా దగ్గర ఉంటాయి. ఇదిగోండి రోల్ని అంతా కడిగేసుకుంటున్నామండి. కానీ ఇదిగోండి ఈ మంచినీళ్ళండి. ఈ వేస్ట్ కాకుండా ఉండాలంటే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, చారు పొడి వేసుకుని 2 ఎండుమిరపకాయలు వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని పొయ్యి మీద పెట్టుకున్నారనుకోండి, మీకు చారు కూడా రెడీ అయిపోతాయండి. కారం ఇవి కూడా వేస్ట్ ఎక్కర్లేదు. ఇవి కూడా వేస్ట్ అక్కర్లేదండి, చాలా పుల్లగా ఉంటాయి.
మంచినీళ్ళతో కలుపుకున్నారనుకోండి, ఇవి కూడా వేస్ట్ అక్కదు, చారు పెట్టేసుకోవచ్చు. మంచి పూటకి చారు కూడా అయిపోతుంది. ఇవ్వండి, చారు కూడా అయిపోతాయి. అందరు చేసుకోండి. పచ్చళ్ళు ఈజీ అండి. మీకు సీజన్ ప్రకారం పెట్టుకుంటే 100-150 రూపాయల కన్నా ఏ పచ్చడికి ఎక్కువ అవుతుంది. చక్కగా చేసేసుకోవచ్చు. ఎప్పుడు మీ దగ్గర ఉంటే తినొచ్చు.